హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశిలోని నిరుద్యోగులకు నూతన అవకాశాలనేవి అందుతాయి. అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. ఇంటా బయట ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి మంచి విజయాలు అనేవి సొంతమవుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఆస్తిపాస్తులను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక సోదర మైత్రి అనేది ఉంది. అలాగే శుభకార్యాలు నిర్వహిస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నూతన వస్తు వాహన యోగాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గృహయోగం కూడా కనిపిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్ట్లను చేజిక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతారు. అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విలువైన వస్తువులను కొంటారు. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ప్రోత్సాహజనకంగా ఉంటుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు అవకాశాలు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజంతా. అలాగే కన్యా రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.